అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో కుండలో దొంగలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. రంగన్న భలే తెలివైన కుర్రవాడు, తెలివిలోనూ అతి తెలివి కలవాడు. పంతులను ఏడిపించటంలోనూ దుండగాలి చేయటంలో రంగన్నను మించినవాడు లేడని పేరు పొందాడు. అయితే రంగన్నకు శరీర బలం ఉన్నంతగా బుద్ధి బలం వికసించలేదు. ఒక రోజున రంగన్న తల్లి కలకండ తెచ్చి ఇంట్లో దాచింది. ఆ దాచటం రంగన్న కంటపడింది. దానిని ఎలాగైనా కాజేయాలని వాడికి బుద్ధి పుట్టింది. పుట్టడమేమిటి, ఆ క్షణం నుంచి వాడికి ఏమీ తోచేది కాదు. రాత్రి పడింది. అందరూ పడుకున్నారు. రంగన్న తల్లికి కూడా నిద్ర పట్టింది. నిద్రిస్తున్నట్టు నటించిన రంగన్న చూశాడు, లేచాడు. తల్లి దాచిన కలకండ చల్లగా తీసి జేబులో వేసుకున్నాడు. చేస్తున్నది దొంగ పనిని వాడి మనసుకు బాగా తెలుసు. మెల్లగా పెరటి తలుపు తీసుకుని వాళ్ళ పొలంలోనికి ఉడాయించాడు. ఆ రోజున పొలంలో నూర్పు పనులు జరుగుతున్నాయి. ఎవళ్ళూ చూడలేదు కదా. రెండవ కంటి వాడికి తెలియకుండా పటిక బెల్లం నోటిలో వేసుకోవచ్చుననే సంతోషంతో జేబులో చేయి పెట్టాడు. అంతలో రంగన్న తండ్రి వచ్చాడు. రంగన్న బిత్తరపోయి ఆ కలకండ ముక్క గభీమని అక్కడ దగ్గరగా ఉన్న నీలకుండలో పడవేశాడు. రాత్రి అంతా పొలం పని చూచుకున్నాడు రంగన్న తండ్రి. తెల్లవారు వచ్చింది. మన కొడుకుని లేపి ఇంటికి పోదామని పిలిచాడు. రంగన్న ఉలిక్కిపడి లేచి నీలకుండలో వెతికాడు. కలకండ ముక్క కనిపించలేదు. వెతికి గాలించాడు. కుండ లోపల చూడగా తన వంటి వాడే మరొకడు, ఒక కుర్రాడు కనిపించాడు. తన కలకండ కాజేసింది వాడే అనుకున్నాడు. తండ్రిని పిలిచి జరిగిన సంగతి అంతా చెప్పి ఏడవ ప్రారంభించాడు. ఉండు, వాడు పని చెబుతా అంటూ తండ్రి రంగన్నను అవతలకు నెట్టి కుండలో దొంగ కుర్రవాడిని పట్టబోయాడు. తీరా చూస్తే దొంగ కుర్రవాడు కనిపించలేదు. కానీ ఆ కుండలో సరిగా తన వంటివాడే పెద్ద దొంగ ఒకడు కనపడ్డాడు. ఒరే దుర్మార్గుడా, ఎవడో కుర్రవాడు తెలియక చేశాడనుకున్నాను. ఇంత పెద్దవాడవు, ఇన్నేళ్ళుగా ఇలాంటి పనులు చేస్తున్నావా? ఇన్నేళ్ళు నెత్తి మీదకు వచ్చి నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది? చిన్న బిడ్డల నోటు ముందు తీసుకుని పాపం చుట్టుకుంటున్నదే. బీతైనా లేకపోయినా ఇస్తావా లేదా అని గద్దింపసాగాడు. ఎంత తిట్టినా ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది. నీ పని ఇలా ఉందా దొంగగాడిదా అని ఉక్రోషంతో రంగన్న తండ్రి ఏం చేశాడంటే ఆ కుండను ఒక్క తోపు తన్నేసరికి అది ముక్కలు ముక్కలై ఊరుకుంది. తండ్రి కొడుకులు ఆ ఒలికిన నీళ్ళల్లో కలకండ ముక్క కోసం తెగ వెతికేశారు. ఎక్కడ ఉంది? ఎప్పుడో కరిగిపోయింది. విన్నారు కదండి. ఇప్పుడు కుబేరుడి కొలను అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం దేవదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయన కుమారుడిగా పుట్టాడు. ఈ పుత్రుడికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. మరి కొద్ది కాలానికే రాజుకు మరొక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడు అని పేరు పెట్టి అపురూపంగా చూచుకుంటున్నాడు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది. అందుచేత దేవదత్తుడు మరొక రాజపుత్రికని వివాహం చేసుకున్నాడు. మొక్కువ కొద్దీ కోరి పెళ్ళాడిన ఈ రెండో భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్నరాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా కోరుకో అన్నాడు. అందుకు ఆమె ఇప్పుడేమీ అవసరం లేదు, పని పడినప్పుడు నా అంతటా నేనే వచ్చి కోరుకుంటానని బదులు చెప్పింది. సరేనన్నాడు రాజు. చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి
ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతటా చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి, ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది. నా కుమారుడైన ఆదిత్యుణ్ణి యువరాజుగా చేయటమే నా కోరిక అన్నది. ఈ మాటలకు రాజు నిశ్చేష్టుడైపోయినాడు. ఏమిటి కోరిక? పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు ఇద్దరుండగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి? తగువ మాలిన ఇటువంటి పని చేయటానికి నేను సాహసించినట్టయితే లోకము నన్ను నిందించదా? ఆ అపవాదు భరించగలమా? నీ కోరిక సవ్యమైనది కాదు, అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పేశాడు. ఈ విధముగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు, తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను ఇంది విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది. రాజుకు విసుగెత్తింది. చూడగా చిన్నరాణిది మంకుపట్టు. ఆమెకు ఎదురు చెప్పలేడు. తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరికూ ఏ విధంగానైనా హాని చేయవచ్చు. ఇది లోక సహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఒక రోజున పెద్దవాళ్ళిద్దరినూ చేరపిలిచి సంగతి సందర్భాలన్నీ తెలియచెప్పాడు. చెప్పి చివరకు, నాయనా, మీకు కష్టాలు కలుగుతాయని నాకు భయమగుతున్నది. ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పరిపాలించుకుందరు గాని అని కుమారులిద్దరకు హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞకు తలవల్చి మహాసానుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాల్లోనికి తరలి వెళ్ళారు. వీళ్ళిద్దరూ వెళ్ళటం ఎప్పుడు చూచాడో ఆదిత్యుడు కూడా వెంటపడ్డాడు. దేశాలన్నీ తిరిగి తిరిగి సోదరుల ముగ్గురు హిమాచల ప్రాంతాలకు దగ్గర అరణ్యాలు చేరుకున్నారు. మార్గాయాసం వల్ల కలిగిన బడలిక తీర్చుకోవడానికి వారు ముగ్గురు ఒక చెట్టు నీడను కూర్చున్నారు. తర్వాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారివాడైన ఆదిత్యునితో, తమ్ముడు, అదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది. పోయి నీవు దప్పిక తీర్చుకొని తామరాకులు డొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాసని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగబోయాడు. కానీ ఒక పిశాచివాణ్ణి పట్టి తీసుకుపోయి నీటి దిగువన తన ఇంట చెరనుంచాడు. ఎంతకు ఆదిత్యుడు రాకపోవడంతో చూచి రమ్మని మహాశాసనుడు సోమదత్తుని పంపించాడు. సోమదత్తుని కూడా పట్టివేసింది భూతం. సోముడు కూడా రాకపోవడం చూచి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగానే మడుగుకు బయలుదేరాడు. ఎంత వెతికినా తమ్ముడు కనపడలేదు. వాళ్ళకేదో అపాయం మూడు ఉంటుందని తలచి మహాశాసనుడు అలా గట్టుపైనే నుంచుని ఉన్నాడు. తక్కిన ఇద్దరిలాగా ఈదటంలో అనాలోచనగా మడుగులోనికి దిగడని భూతానికి అర్థమైంది. ఇది పని కాదని ఆ భూతం ఒక అడవిబోయిన వేషంలో మహాశాసనుని ఎదుట నిలచబడి, ఏమయ్యా స్వామి, అలసిపోయినట్టున్నావే పాపం, ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి, త్రాగి దప్పిక తీర్చుకో అని హితవు చెప్పాడు. ఈ మాట వినగానే మహాశాసనుడు అబ్బి వాలకం చూడగా, నా తమ్ముళ్ళిద్దరూ నీవే పట్టుకున్నట్లుగా తోస్తున్నది అన్నాడు. అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా. ఎందుకని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగునందు వచ్చే ప్రాణుల్లో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరూ నా అధీనమే. ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు. అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన ఆసక్తి ఉన్నదా? అటువంటి కోరికే ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. ఓ, సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు బోయవాడు. అందుకు మహాశాసనుడు, నీవైతే సిద్ధంగా ఉన్నావు, కానీ మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉన్నది, ఉపదేశం చేయడానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు.
వెంటనే ఆ పిశాచి మహాసాసుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నానపాదాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనమందు కూర్చుండబెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు. అబ్బాయి, నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను, శ్రద్ధతో విను మరి అన్నాడు మహాశాసనుడు. అప్పుడు బోయవాడు స్వస్వరూపం పొంది, మహాత్మా, నీవు మహాసుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తుడైనాను. ఫలితంగా నీ తమ్ముళ్ళో ఒకరిని నీకు తిరిగి ఈదలిచాను. ఇద్దరిలోనూ నీకు ఎవడు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుని ఇమ్మని కోరుకున్నాడు మహాశాసనుడు, ఎంత మాత్రం తడుముకోకుండగాను. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడు ఉండగా చిన్నవాడిని కోరుకోవడం ధర్మమా అని జ్యేష్ఠత్వం నిరాకరించవచ్చునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశోచోత్తమ, నేను ఎన్నడూ కూడా ధర్మమార్గం తప్పి పలికేవాడిని కాను. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా అది అంటుండని ఈయన చిన్న తమ్ముణ్ణి కోసమే వాని తల్లి రాజ్యము కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేసాడు. మాతో కష్టాలు పడుతున్నాడు. వీనిని విడిచిపెట్టి పెద్దవాళ్ళమైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా? వాడిని భూతం మింగేసిందని అంటే మా మాటలు ఎవళ్ళైనా నమ్ముతారా? లోకానికి విడ్డూరం అనిపించదా? లోకోపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు పిశాచి, మహాత్మా, నీవు జ్ఞాన సంపూడవు మాత్రమే కాదు, నీ మాటలందు క్రియలలోనూ కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకుని అతని తమ్ముళ్ళిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పచెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరుల ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరి కొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది. మహాశాసనుడు తమ్ములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు. తరువాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దె ఎక్కాడు. రెండవ తమ్ముడైన సోమదత్తుని తన ప్రతినిధిగాను, కడసారి వాడైన ఆదిత్యుని సేనాధిపతిగాను నియమించాడు. తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంతమాత్రం మొరవలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులన్నీ విచారణ చేయటానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పువ్వుల తోటలో కల్లోలమనే మరో చక్కని చందమామ కథను విందాం. లావణ్యపురంలో ఒక నందనవనం. వనానికి ప్రక్కన పుష్పవాటిక, పుష్పవాటికలో ఒక చక్కటి కొలను ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూచినా పువ్వులే, అంతా పువ్వులమయం. రంగురంగుల్లో పువ్వులు, రకరకాల పువ్వులు, పరిమళాలను వెదజల్లే పరమానందం కలిగించే పువ్వులు. భూమి మీద పువ్వులే, నీటిలోనూ పువ్వులే. ఎంత జనాభా ఉంటే పుష్పజాతికి రాజునన్నాడు. ఆ రాజు రోజు దర్బారు చేస్తాడు, తీర్పులు చెబుతూ ఉంటాడు. పుష్పరాజ్యం చాలా కాలం రామరాజ్యంలాగా చల్లగా సాగిపోయింది. అయితే ఉన్నట్టుండి ఒక రోజున పువ్వుల తోటలో పెద్ద పేచీ వచ్చి పడింది. ఇది మంత్రి పదవిని గురించిన పేచీ. తుప్పల్లో పడి ఉండే మొగల పువ్వులు వయ్యారంగా లేచి నించుని, నా పరిమళం యోజనాల దూరం వ్యాపిస్తుంది. నేను విరజిమ్మే పరిమళానికి ఎంతో దూరాన ఉండే జనులు, హహా, ఎక్కడి నుంచి వస్తున్నది సువాసన అని దిగ్భ్రమై చెందుతారే. అందుచేత నేనే గొప్పదానని అన్నది. ఈ మాటలకు రోషపడి నీటిలో నుంచి కమలం జడ పువ్వుకుంటూ పైకి వచ్చి, ఈ గొప్పతనం ఎవరికి తెలియదు? ఒంటి నిండా ముళ్ళు, నువ్వు కంటికి ఇంపైన కదా. తర్వాత సంగతి, మన జాతుల్లో కల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి నన్ను పట్టడానికి అంతఃపుర స్త్రీలు సైతం ఆతృతపడుతూ ఉంటారే, ఆ కథలు ఎప్పుడూ వినలేదా నువ్వు అన్నది. అందుకు మొగల పువ్వు మీదకు వచ్చి, ఏమిటే, ఎర్రగా ఉంటే
సరా చూపుల బొమ్మలాగా ముళ్ళు ముళ్ళు అని దెప్పుతున్నావే, గొబ్బికి లేవా, గులాబీకి లేవా ముళ్ళు? వాళ్ళకేం తక్కువ వాళ్ళ? ఆలోచించి మరీ మాట్లాడు అంది గట్టిగాను గద్దించి. ఆ గడబిడ విని రాజ్యంలోని పుష్పజాతులన్నీ పరిగెత్తుకు వచ్చినాయి. కొందరు ఆ పక్షం కాశారు, కొందరు ఈ పక్షం కాశారు. పెద్ద రగడ జరిగింది. ఈ రగడ సరాసరి సుమదర్బారు వరకు పోయింది. రాజుగారు వచ్చారు. సుమదర్బారుకు ఇప్పుడు న్యాయాధిపతి ప్రొద్దుతిరుగుడు పువ్వు. ఈయన పగలల్లా సూర్య నమస్కారం చేసుకుని రాత్రిపూటలందే కేసులు విచారణ చేసి తీర్పు చెప్పేది. కమలం మొగల పువ్వుల కేసు మరునాటికి వాయిదా వేయబడినది. మరునాడు వారి ప్రతివాదాలు ముందుగానే న్యాయస్థానం చేరుకున్నారు. చీకటి సమయం. వాది ప్రతివాదుల వకీలు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి రాజుగారు ఉచితమైన స్థానాలను అలంకరించారు. ముందుగా కమలం వైపు తిరిగి దాన్ని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరపు వకీలు లేచి, ప్రభు, మా కమలం గారి ప్రతిభ ఎంతసేపు సూర్యుడు ఉండేంతసేపే, రాత్రి పడితే వారికి మాట కూడా రాదు అన్నాడు. చిక్కే వచ్చింది. పగటిపూట న్యాయాధిపతి తీర్పు చెప్పలేడు, రాత్రిపూట ముద్దాయి మాట్లాడలేడు. ఇంక ఈ తగు పరిష్కారం ఎట్లా? మళ్ళీ మరునాటికి వాయిదా వేశారు. ఈ సందర్భంలో మొగలికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెలుగునిచ్చే ఒక చిత్రమైన ఆకు వద్దకు వెళ్దామని. సూర్యుడు లేకపోయినా తన పచ్చటి కాంతితో ఆకు లోకాన్ని ప్రకాశింపచేయగలదు. ఈ ఉద్దేశంతో మొగల పువ్వు వెలుగునిచ్చే ఆకు వద్దకు వెళ్ళి మాట్లాడింది. అయితే మరునాడు పుష్పరాజ్యం అంతా దర్బారు వద్దనే విడిసింది. రాజు, న్యాయాధిపతి వారి స్థానాలను అలంకరించారు. ఆనాడు ప్రొద్దుపోయినా చీకటి పడలేదు. ఎక్కడ చూసినా చేమంతులు గాజుబుడ్ల వంటి తమ కాంతితో వింతగా ప్రకాశిస్తున్నాయి. ప్రొద్దు తిరగకుండానే ప్రొద్దుతిరుగుడు పువ్వు దర్బారుకు రాగా అందరూ విస్తుపోయారు. వాది ప్రతివాదుల తరపు వకీలు గట్టిగా వాదించారు. వాదనలన్నీ అయిన తర్వాత న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు. ఈ కేసులో వచ్చిన ఇద్దరూ గొప్పవాళ్లే, ప్రముఖులే. పరిమళానికి మొగలు, అందానికి కమలం, రెండూ లోకానికి అవసరమే. ఇందులో వాదనకు ఎటువంటి అవకాశము లేనందున కేసు కొట్టివేయడమైనది. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో సింహాసనం మీద నుంచి లేచారు. గౌరవనీయులైన మన న్యాయాధిపతి గారు చెప్పిన తీర్పు ఎంతో యుక్తియుక్తంగా ఉంది. మన లోకం ఐక్యత లేక చిలిపి కయ్యాలు ఆడుకోవడం చేతనే మానవులు మనలను హింసించడం జరుగుతున్నది. ఆడవాళ్ళ అందం కోసం మనలను మెడలు తుంపి వారు ధరించటమే, గొప్ప వాళ్ళను సన్మానించడం కోసము మన జాతిని లెక్క చేయకుండా నాశనం చేసి వారు దండల గుచ్చి వేసుకోవటం మాట. ఏమిటి అన్యాయం? మన స్థితి భద్రంగా ఉండాలంటే మన శ్రేయస్సు కోరే మంచి మంత్రివర్గం అవసరమై ఉంది. కనుక ఇప్పుడు ఒక్కొక్క గుణానికి గొప్ప పేరు పొందిన మొగలి, కమలాలను ఇద్దరు మన ఆస్థానంలో మంత్రులుగా నియమిస్తున్నాను. ఇందుకు సమ్మతిస్తూ పుష్పజాతులన్నీ జైలు కొట్టాయి. ఇప్పుడు అంగవస్త్రం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఆరావళి కొండల్లో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు. ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే 12 ఏళ్ల బాలుడొకడు ప్రాణభీతితో పరిగెత్తుకు వచ్చి పాదాలపై పడి శరణుజొచ్చాడు. యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి, ఎవరు నువ్వు, ఏమిటి ఆపద అని అడిగాడు. నేను భస్మలీరును, సంస్థానాధీశుడైన జాజీరావు వారి కుమారుణ్ణి. నా పేరు దేవరాజు. శత్రువులు మా కోట వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపటానికి తరుముకొస్తున్నారు అని చెప్పాడు. యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలునికిచ్చి, నీ షరాయి అంగి విప్పివేసి దీన్ని కట్టుకో అని చెప్పి
ఆ రాజపుత్రుని గుడ్డలు కనపడకుండగా చూరులో దోపివేశాడు. తన జందెపు పోచలతో ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసి ఎవరు అని ఎవరైనా అడిగితే సోంబొట్ల అని చెప్పేసి సలహానిచ్చాడు. అంతలో గుర్రపు డెక్కల చప్పుడు విని అదిగో వాళ్ళే వస్తున్నారు అన్నాడు దేవరాజు. భయపడకు, నాకొక విస్తర వేసి నువ్వొక విస్తర వేసుకో, అన్నం తిందాం అన్నాడు యోగి. వాళ్ళిద్దరూ వడ్డించుకుని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. ఎవరు వారు అన్నారు యోగి ఏమీ ఎరుగునట్టు. ఆయన భోజనం చేస్తున్నాడని తెలపడంతో వాళ్ళు నాలుక కరుచుకుని క్షమించండి, రాజపుత్రుడు ఎవరైనా ఈ దారిని వస్తున్నాడేమో అని వచ్చాము అన్నారు. అందుకు యోగి నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నాను. ఏమిరా సోంబొట్లు, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా అన్నాడు దేవరాజు. నాకెవరూ కనపడలేదు గురువుగారు, కొంచెం పులగం వడ్డించమంటారా అని బదులు చెప్పాడు ఏమీ సంకోచం లేకుండగా. గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూచి బ్రాహ్మణుడని శిష్యుడనుకుని అనుమానించకుండగా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవరాజు యోగి పాదాలపైన పడి స్వామి, నా ప్రాణాలు కాపాడి పుణ్యం కొట్టుకున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. రుణం లేదు గినం లేదు, నీవిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తరువాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో అన్నాడు చిదానంద యోగి. కత్తి పట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది? ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచి స్వామి, నన్ను ఆశీర్వదించి పంపండి, మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను అన్నాడు. తదాస్తు అని చిదానంద యోగి లేచి ఏదో ఆకు చూసి తెచ్చి దాని పసరు ఒక వెదురుగొట్టంలో పోసి దేవరాజుకి ఇచ్చాడు. ఏమిటి స్వామి ఇది అన్నాడు దేవరాజు. ఇనుమును బంగారంగా మార్చేది, రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా, అందుకోసమే అన్నాడు యోగి. దేవరాజు దాన్ని భద్రపరుచుకుని మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకు వెళ్తాను అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమనిచ్చిన గావాంచాను కూడా చంకన పెట్టుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళడం తిన్నగా మేనమామైన భూతరాజు ఇంటికి వెళ్ళాడు. దేవరాజుకు మళ్ళీ అతని తల్లి కూడా శత్రువుల బారి నుండి తప్పించుకుని వచ్చి అన్నగారింట్లో తలదాచుకున్నది. ఆమె తన కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలపడంతోనే వచ్చి ఉప్పు తెచ్చి దిగుదుడిచి దాన్ని నీటిలో పోసి నాయనా, నీ శత్రువులంతా ఈ ఉప్పు మల్లనే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి అని చెప్పి కౌగిలించుకున్నది. అమ్మ, మంత్రాలకు చింతకాయలు రాలవు, శత్రువులను నాశనం చెయ్యాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి, బలగాన్ని పెంచాలి, అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువుల్ని తరిమివేసి మన జస్మిలియరు కోట వశం చేసుకోవాలి, కోట కట్టడానికి మామయ్యని కాస్త స్థలం ఇమ్మను అన్నాడు దేవరాజు. ఆమె అన్నను అడిగింది. అందుకు భూతరాజు స్థలం లేదు గిలం లేదు, పొమ్మన్నాడు. ఆ సమయానికి అక్కడికి గొడారివాడొకడు ఎద్దు చర్మం తెచ్చి భూతరాజు కానుగ్గా ఇచ్చాడు. ఆ కానుక చూసి దేవరాజు, మామ, ఎంతో స్థలం వద్దు, ఈ ఎద్దు చర్మం పట్టేంత మేర చాలు అన్నాడు. అంతేగాని భూతరాజు ఒప్పుకుని ఇక ఇసుక పర్ర చూపించి అక్కడ తీసుకో అన్నాడు. ఎద్దు చర్మం అంత మేర స్థలంతో ఏమిటి చేసుకోవడం అనుకుంది దేవరాజు తల్లి. దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒక దానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో దాన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి చూడు మరి, ఇదే ఎద్దు చర్మం పట్టినంత మేర అన్నాడు. భూతరాజు వచ్చి చూసుకుని గుండె బాదుకున్నాడు. ఇసుక ఎడారే కదా, భాగ్యమేమిటయ్యా మామ అన్నాడు దేవరాజు. నిజమే అనుకుని భూతరాజు వెళ్ళిపోయాడు. దేవరాజు మరనాడే ఉప్పర్లను రప్పించి అంతమేర కోటగోడకు పునాదులు త్రవ్వించాడు.
సాయంత్రం కావటంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మనేసరికి అతడు వాళ్ళ గుణపాల్లో ఒకటి చేతపుచ్చుకుని చిదానంద యోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది. దానిని విక్రయించి వాళ్ళందరికీ కూలి ఇచ్చేశాడు. కొద్ది రోజుల్లోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది. దాని ముందు భూతరాజు కోట దివిటీ ముందు దీపానికి మళ్ళీ వెలవెలపోయింది. దానితో భూతరాజుకి మేనన్నుడంటే అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే తన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి మేనల్లుని కోట ముందు నిలిచి, నా భూమి మీద కట్టావు కనుక ఈ కోట నాది, మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా, లేకపోతే బలిమిని లాక్కోవాలా అని కేకలు వేశాడు. దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో, ఇదేమిటి అన్నయ్య, నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి, అంత నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో, ముందు నువ్వు కాళ్ళు కడుక్కో, నీ సైనికులను కూడా రమ్మను, కాస్త ఫలహారం చేదురుగాని అంది. ఏ పేచీ లేకుండగా కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు భూతరాజు సంతోషించాడు. మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్ళు వేయించి పిండి వంటలతో సహా ఫలహారాలు వడ్డన చేయించాడు. వాళ్ళు కడుపు నిండుగా తినిలేచి చేతులు కడుక్కుని వచ్చేసరికి పీటలపైన ఒక్కొక్క పంచెల చాపు పెట్టించాడు. ఒక్కొక్కడు పంచె కట్టుకుని కొండువాలు పైన వేసుకోవేసరికి కొంగుని ఏదో బరువుగా కనపడింది. ఒక్కొక్కడు విప్పి చూచుకునేసరికి వందల చొప్పున వరహాలున్నాయి. ఇవెందుకు అన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అందుకు దేవరాజు, మీకే వచ్చే నెల జీతం ముందుగా ఇచ్చేస్తున్నాను అన్నాడు. మా జీతం మీరివ్వడం ఏమిటి, అదీ కాక మాకు 10 వరహాలే కదా జీతం, 100 వరహాలు ఇచ్చారే మీరు అన్నారు సైనికులు. పర్వాలేదు పుచ్చుకోండి, మనమంతా కొద్ది రోజుల్లో వెళ్ళి జన్మలీయర్ కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు. సరే అన్నారు వాళ్ళు సంతోషంగా. ఈ విధంగా లంచమిచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలవడంతోనే భూతరాజు మండిపడి, వాళ్లతో మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటనే కానీ జస్మలియర్ కోటను కాదు, వాడిచ్చిన లంచానికి ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు. ద్రోహం తలపెట్టింది మీరు కానీ మేం కానే కాదు, ఈయన కష్టపడి కట్టుకున్న ఈ కోటలను లాక్కోవడం కోసం ద్రోహమే కదా అయింది అని ఎదురు తిరిగారు సైనికులు. చేసేది లేక భూతరాజు గుర్రమెక్కి ఇంటికి దౌడు తీశాడు. ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే జస్మిలియర్ కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువులను పారద్రోలి వశం చేసుకున్నాడు. నాడు ముస్తాబై కొలువు కూటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనిపించింది. మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి ప్రభు అని అడిగారు. ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడిందంటూ అతడు తన కోటు విప్పి లోపల ఉన్న జంజం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్లకు విప్పి చెప్పాడు. నాటి నుంచి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజం పైన ధరించి రావటం ఒక ఆచారంగా ఏర్పడింది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.